కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. బీర్బల్ను ఎలాగైనా మాటలతో ఓడించాలని అక్బర్ సరదాగా ఎన్నో ఎత్తులు వేసేవాడు. అయితే బీర్బల్ సమయస్ఫూర్తితో ఆ ఎత్తులను చిత్తు చేసేవాడు. ఒకసారి అక్బర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈసారి బీర్బల్ ఖచ్చితంగా ఓడిపోతాడు. బీర్బల్ తెల్లముఖం వేస్తే చూడాలని ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది అనుకుని సంతోషించాడు అక్బర్. బీర్బల్, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు దాన్ని తింటావా అని ఒకరోజు సభలో బీర్బల్ని అడిగాడు అక్బర్. జహాపన, మీ చేతులతో విషం ఇచ్చినా తింటాను అని జవాబిచ్చాడు బీర్బల్. మరొక్కసారి ఆలోచించుకో బీర్బల్. నీకు సందేహంగా అనిపిస్తే తినలేనప్పుడు ఇప్పుడే చెప్పు. నీకు తెలుసు కదా, ఎవరైనా చేస్తానని చెప్పి చెయ్యకపోతే వారికి నేను శిక్ష విధిస్తానని. నవ్వుని అతి బలవంతంగా దాచుకుంటూ గంభీరంగా అన్నాడు అక్బర్. సందేహం ఏమీ లేదు ప్రభు. మీ అమృత హస్తాలతో ఏది ఇచ్చినా తింటాను. అక్బర్ ఒక సేవకుడిని పిలిచి వెంటనే ఒక కోడిని తీసుకురమ్మని ఆదేశించాడు. సేవకుడు బతికి ఉన్న కోడిని కంచంలో పెట్టి తీసుకువచ్చాడు. బీర్బల్, దీన్ని నువ్వు తినాలి అన్నాడు అక్బర్. తప్పకుండా తింటాను ప్రభు, అంతే నిశ్చయంగా చెప్పాడు బీర్బల్. బీర్బల్ సమాధానంతో ఆశ్చర్యపోయాడు అక్బర్. బీర్బల్, నువ్వు శాకాహారివి కదా, మాంసాహారం తినడం ఎప్పుడు మొదలుపెట్టావు? ప్రభు, మీరు కోడిని తినమన్నారు కానీ ఎలా తినాలో షరతులు విధించలేదుగా. నేను ఈ కోడిని అమ్ముకొని తింటాను చిన్నగా నవ్వుతూ ఎంతో వినయంగా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ చతురతకు ఎంతో సంతోషించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్